నేను ఈ పుచ్చకాయ వండేబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. కొంచెం మొదటి సందలి వ్యవసాయం మీద మక్కువతోని నేను ఈ పుచ్చకాయను ఎంచుకున్నా. మామూలుగా కిరణ్ వెరైటీ కాకుండా నేను కొత్త వెరైటీలోకి పోయినా. ఈ స్టార్టింగ్ ఏందంటే మనం దుక్కి 2 సార్లు దున్నుకొని కోడెరువు, పశువుల పేడ పోసుకుంటాం. దాని తర్వాత బెడ్లు కొట్టించుకుంటా. బెడ్ మాత్రం ఖచ్చితంగా ఎంత హైట్ ఉంటే రైతుకు అంత దిగుబడి వస్తుంది. ఖచ్చితంగా ఫిట్టున్నర బెడ్ రావాలి. 4 ఫీట్ల మల్చింగ్ పేపర్ వేస్తా. 25 మైక్రోన్ మల్చింగ్ పేపర్ వేస్తే మనకు 2 పంటలు తీయచ్చు. ఈ పుచ్చకాయ అయిపోయిన తర్వాత టమాటా అన్న, బీరకాయ అన్న, బంతి తోట అన్న మళ్ళీ వాడుకుంటా నేను బెడ్లు తీసేయకుండానే. అందుకే మనకు బెడ్ హైట్ ఉంటే ఏంటంటే మంచి దిగుబడి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే డ్రిప్ ఖచ్చితంగా 100% దీనికి డ్రిప్ అవసరం. ఒక ఎకరానికి డిఏపి ఒక కట్ట వేసుకుంటాం. తర్వాత మనకు విత్తు నాటక ముందే కొంత రైతులు వాటర్ ఇచ్చి ఆ హోల్సులలో ఇత్తు పెడతారు. అది కరెక్ట్ కాదు. పొషిల్నే మనం మల్చింగ్ వేసిన తర్వాత ఒకవేళ హోల్స్ ఉంటేనేమో డైరెక్ట్ పెట్టేసుకోండి. హోల్స్ లేకపోతే మనమే ఒడుచుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ప్రత్యేకంగా అవి రాడ్స్ తయారు చేసి వేడి చేసుకుంటా, నేనే ఒడుచుకుంటా. ఆ పొసిలో పెట్టేసుకున్న తర్వాత 24 గంటలలో నీళ్ళు ఇచ్చేస్తాం. ఖచ్చితంగా రైతు మాత్రం ఆ బెడ్డు తడిసేదాకా బయట నీళ్ళు పడితే గడ్డి మొత్తదని కొంచెమే నీళ్ళు ఇస్తాడు. సీడు జర్మినేషన్ రాదు. అందుకే బెడ్ మొత్తం తడుతుంది. తడిసిన తర్వాత 12వ రోజు నాడు మనకు సైడ్లా గడ్డి వచ్చింది కూడా నేను వీడర్తో మొత్తం దున్నేసుకుంటా. అది మనం కొంతమంది ఏంటంటే గడ్డి మందు కొడుతురు, అది కొంచెం డేంజరు. నెక్స్ట్ పంటకు కూడా ఖచ్చితంగా వేటు పడుతుంది. వీడర్తో ఖచ్చితంగా దున్నించుకోవాలి. అది అయిపోయిన తర్వాత 12వ రోజు నుంచి మన 1261 25 రోజులకు 13045 45 రోజులకు 0050 మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కూడా 13045. 13045 ఏంటంటే సైజు పెరగడానికి మనం స్ప్రే చేసుకోవాలనుకుంటే కానీ బోరాన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ వాటర్ మినల్లా. అది రైతులకు తెలియక బోరాన్ ఇయరు. 12వ రోజు అయిందంటే బోరాన్ ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. మనం 20 లీటర్లకు మీరు లీటర్ ఫర్ 1 గ్రామ్ వేసుకున్నా కానీ 20 లీటర్కు 20 గ్రామ్ బోరాను, అగ్రిమిన్ మ్యాక్స్ న్యూట్రిన్స్ లేదంటే బయోవిటా ఏ రకాలైన న్యూట్రిన్స్ కలుపుకొని మనం 15 రోజులకు ఒకసారి బోరాను న్యూట్రిన్స్ అందించినప్పుడు ఆ రూట్ క్రాక్, ముఖ్యంగా ఇందులో వచ్చే సమస్య ఏంటంటే రూట్ క్రాక్ వస్తుంది. దానికి ఖచ్చితంగా కాల్షియం నైట్రేట్ ఖచ్చితంగా ఉండాలి. అది కూడా సపరేట్గా లిక్విడ్ రూపంలో దొరుకుతుంది, పౌడర్ రూపంలో దొరుకుతుంది. అది కూడా మనం ఇచ్చుకోవచ్చు. వాళ్ళు ఇచ్చుకున్నప్పుడు మన కాయ సైజు కాయ పలగకుంటుంటుంది, ఆ రూట్ కూడా పలగకుంటుంటుంది, చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. త్రిప్స్ మైడ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది కూడా వచ్చేది పూత దశ, పింద దశలను వస్తుంది. మనం రైతులం ఎప్పుడు స్ప్రే చేసుకున్నా కానీ ఇప్పుడు 12వ రోజు నుంచి వెళ్ళి స్ప్రే స్టార్టింగ్ అవుతుంది. ఎప్పుడు చేసుకున్నా సాయంత్రం 4:30 నుంచి వెళ్ళి 7:30 మధ్యలోనే సాయంత్రం మనం స్ప్రే చేసుకోవాలి. పండుగలు అనేటివి ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తుంది.